Hello everyone. Today's topic is second exam KCL example second sum. Okay, ఇది సర్క్యూట్. ఇప్పుడు సర్క్యూట్ KCL సర్క్యూట్. ఇది V1 V2. ఓకే, 2 నోడ్స్ ఉన్నాయి. 2 వోల్ట్స్ ఇచ్చాం. ఒకటి 60 వోల్ట్స్, ఒకటి 120 వోల్ట్స్. మొత్తం 5 రెసిస్టర్స్ ఉన్నాయి. 2 ohm resistor, 2 ohm resistor, 6 ohms, 3 ohms, 4 ohms. ఓకే, ఇది I1, I2, I3. ఓకే, ఇది I4, I5, I6. ఓకే, ఇప్పుడు KCL V1 చేద్దాం. నోడ్ 1. ఓకే, I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ I1 తెలుసు కదా, ఇందాక చెప్పినట్టు V ఈజ్ ఈక్వల్ టు IR. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? I కనుక్కోవాలి కదా. I ఈజ్ ఈక్వల్ టు V/R. ఓకే, ఇది ఓకే. V1 మైనస్ 120 బై 2 ohm రెసిస్టర్ కాబట్టి 2 ప్లస్ I2 ఏంటి? V1 మైనస్ 4 ohm రెసిస్టర్ ప్లస్ I3. ఇప్పుడు I3 ఏంటి? I3 V1 నుంచి వెళ్తుంది. ఈ రెసిస్టర్కి ఎలా వెళ్తుంది? V1 నుంచి వెళ్తుంది కరెంట్, V2 నుంచి కూడా వస్తుంది కదా. అందుకే V1 మైనస్ V2 ఆ రెండు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ రెసిస్టర్ ఏంటి? 2 ohm రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫికేషన్ చేద్దాం. V1 మైనస్ 2 మైనస్ 120/2 ప్లస్ V1 బై 4 ప్లస్ V1 బై 2 మైనస్ V2/2 ఈజ్ ఈక్వల్ టు 0. V1 అన్నీ ఒక సైడ్ తీసుకొద్దాం. V1 మైనస్ 2 ప్లస్ V1 మైనస్ 4 ప్లస్ V1 మైనస్ 2. ఓకే, V1 అంతా వచ్చేసింది. నెక్స్ట్ V2/2 ఓకే, నెక్స్ట్ 120/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, V1 అంతా ఇందులో ఈ పార్ట్లో V1 కామన్ తెద్దాం. V1 ఓకే, 1/2 V1 బయట తీసుకొచ్చాం ప్లస్ 1/4 1/2. ఓకే, ఇక్కడికి ప్లస్ 1/2. ఓకే, మైనస్ V1 V2 1/2. ఓకే, ఇక్కడ క్లోజ్. మైనస్ 120/2 అంటే 60 కదా. 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటి? V1 ఓకే, V1 డివైడ్ చేద్దాం. 0.5 ప్లస్ 0.25 ప్లస్ 0.5. ఓకే, ఒకటికి అయిపోయింది. మైనస్ V2 0.5. ఈ 60 వదలకి వచ్చేస్తుంది. మైనస్ 60 ప్లస్ 60 అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేసేద్దాం. V1 1.25. ఓకే, ఇక్కడ క్లోజ్. మైనస్ V2 0.5. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 60. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏంటి? 1.25 V1 మైనస్ 0.5 V2. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇది నోడ్ 1. ఓకే, ఇక్కడ క్లోజ్. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు V2 నోడ్ 2. ఓకే, నోడ్ 2లో ఏముంది? I4, I5, I6. ఓకే, నోడ్ 2. ఓకే, I4 ప్లస్ I5 ప్లస్ I6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? I4 ఎలా వెళ్తుంది కదా. ఇప్పుడు ఈ రెసిస్టర్కి V1 నుంచి వస్తుంది, V2 నుంచి వస్తుంది కాబట్టి
ఈ రెండు వేసుకోవాలి 2 ఓమ్ రెసిస్టర్కి. ఇప్పుడు ఏంటి V2 మైనస్ V1 ఓకే బై రెసిస్టర్ ఏంటి 2 ఓమ్స్ కదా 2 ఓమ్స్ ప్లస్ నెక్స్ట్ I5 ఎలా వస్తుంది 3 ఓమ్ రెసిస్టర్ V2 బై 3 ఓకే V2 బై 3 ప్లస్ నెక్స్ట్ I6 ఏంటి I6 ఇలా వెళ్తుంది V2 మైనస్ 60 బై 6 ఓమ్ రెసిస్టర్ కదా 6 V2 మైనస్ 60 ఓకే బై 6 ఓమ్ రెసిస్టర్ కదా కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. V2 బై 2 మైనస్ V1 బై 2 ఓకే ప్లస్ V2 బై 3 ఓకే ఓవర్ ప్లస్ V2 బై 6 నెక్స్ట్ 60 మైనస్ 60 బై 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే. ఇప్పుడు ఏంటి V2 చూద్దాం. V2లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం V2 బై 2 తీసుకొద్దాం. V2 బై 2 ప్లస్ V2 బై 3 V2 బై 6 ఓకే నెక్స్ట్ మైనస్ V1 బై 2 ఓకే ఇక్కడికి వీస్ అయిపోయినాయి కాబట్టి మైనస్ 60 బై 6 ఏంటి మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి V2 కామన్ తీస్తే 1 బై 2 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 బై 6 ఓకే మైనస్ ఇందులో V1 1 బై 2 10 ఈ మైనస్ ఇటు వెళ్తే 10 ఓకే. నెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు V2 ఓకే V2 0.5 ప్లస్ 0.3 ప్లస్ నెక్స్ట్ ఏంటి 1 బై 6 అంటే ఏమొస్తుంది 1 బై 6 0.16 ఓకే 0.16 వస్తుంది ఓకే మైనస్ V1 0.5 ఓకే 10 ఇక్కడికి అయిపోయింది కదా. V2 ఇవన్నీ ప్లస్ చేద్దాం ఏమొస్తుంది అంటే 9.6 ఓకే 8 9 6 ఓకే 9.6 సారీ 0.96 మైనస్ V1 0.5 ఈజ్ ఈక్వల్ 10 ఓకే. ఇప్పుడు ఏంటి 0.96 V2 మైనస్ 0.5 V1 10 నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మైనస్ 0.5 V1 ప్లస్ 0.96 V2 10 అంటే ఇది ఒక ఆర్డర్లో తీసుకొస్తున్నాను. ఇది V1 ఫస్ట్ V2 సెకండ్ అలా ఓకే. ఇది 2 ఈ రెండు ఇప్పుడు ఈ రెండు డెట్ కడదాం మనం అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకొద్దాం ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మ్యాట్రిక్స్ ఫామ్ కదా 1 and 2 ఓకే చూడండి 1 ఏంటి ఇందాక వచ్చింది కదా 1.5 V1 ఓకే మైనస్ 0.5 V2 ఓకే. నెక్స్ట్ 60 ఇది 1 ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైనస్ 0.5 V1 ప్లస్ 0.96 V2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇది 2 ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకొద్దాం 1.25 మైనస్ 0.5 మైనస్ 0.5 ఓకే ఇది అయిపోయింది. 0.96 మ్యాట్రిక్స్ V1 మైనస్ V2 ఓకే ఈజ్ ఈక్వల్ టు 60 volts 10 volts. ఇప్పుడు దీన్ని క్యాల్సిలో చేయాలి మనం. ఓకే A1 ఏంటి 1.25 ఓకే
B2 minus 0.5. నెక్స్ట్ C1 ఏంటి 60 60 60. ఓకే, A2 minus 0.5 0.96. C2 ఏంటి 10. ఓకే, X V1 వాల్యూ V2 ఈ రెండు వస్తాయి. V1 ఏంటి, V1 అంటే ఇంకా X అంటే V1 ఇంకా 65.89 volts. ఓకే, నెక్స్ట్ Y వాల్యూ 4473 volts. ఓకే, ఇది ఎగ్జాంపుల్ 2 సమ్. జాగ్రత్తగా చూడండి, సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే చెప్పండి, ఇంకో సమ్ ఇలాంటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్ ఇంకోటి పెడతాను చూడండి. నెక్స్ట్ వీడియోలో మెష్ అనాలిసిస్ అండ్ నోడల్ అనాలిసిస్ కూడా సబ్మిట్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ.